చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి అంశంపై పార్లమెంట్ దద్దరిల్లింది. తొలి రోజు చర్చ వాడి వేడిగా సాగింది. బహుళజాతి సంస్థల కారణంగా పెద్ద ఎత్తున స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారని, వాటి గుత్తాధిపత్యం ప్రజలకు పెనుభారంగా పరిణమిస్తుందని విపక్షాలు హెచ్చరించాయి. ఎఫ్డీఏలు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు ఉన్నందువల్ల ఇబ్బందేమీ లేదని సర్కారు సమర్థించుకుంది. ఎస్పీతో పాటు బీఎస్పీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఓటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై తొలి రోజు చర్చ వాడివేడిగా సాగింది. ఎఫ్డీఏలతో పాటు ఫెమా చట్టంపైన ఒకేసారి చర్చకు అనుమతించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. వేరువేరుగా చర్చ చేపట్టాలని కోరాయి. దీంతో భాజపా, వామపక్షాలు ఓటింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ ఆరోపించారు. కమల్నాథ్ వ్యాఖ్యలపై భాజపా, వామపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎఫ్డీఐలపై చర్చను ప్రారంభించిన విపక్ష నేత సుష్మా స్వరాజ్ ఏకాభిప్రాయం వచ్చే వరకు అనుమతివ్వబోమని పార్లమెంటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ దిశగా ఏ పార్టీతోనూ సంప్రదింపులు జరపలేదని మండిపడ్డారు. వాల్మార్ట్ వంటి దిగ్గజ సంస్థల కారణంగా లక్షల స్థానిక ఉద్యోగాలు కోల్పోయినట్టు ఎన్నో దేశాల అనుభవాలు, పరిశోధనలు తెలిపాయన్నారు. దాదాపు గంటన్నర సేపు ప్రసంగించిన సుష్మా అమెరికా కూడా చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహిస్తుంటే మనమెందుకు వాల్మార్ట్ను నెత్తిన పెట్టుకోవాలని ప్రశ్నించారు. कि हम क्यों ये कर रहे हैं? वो चाहे जो करें, चाहे जो प्रयास करें, लेकिन जब हमने अपनी एक सोच बना ली कि ये खुदरा व्यापार में अगर विदेशी पूंजी आएगी तो 4 करोड़ लोग जो सीधे इसमें लगे हैं और 20 करोड़ लोग जो इस पर पलते हैं वो समाप्त हो जाएंगे. Must go down fighting, Mr. Prime Minister. Must go down fighting, but fight for the poor and not for the rich. Fight for the small and not for the big. Fight for the country and not for multinationals. मैं आपसे कहना चाहती हूँ, आप जिस अंतर्राष्ट्रीय मंच पर चाहें मुझे साथ ले चलें, मैं साथ चलने को तैयार हूँ. वर्ल्ड इन्वेस्टर समिट को ये संदेश देने को तैयार हूँ. को हराकर जीत दर्ज कराना नहीं चाहते, हम आपको मनाकर जीत दर्ज कराना चाहते हैं. ఎఫ్డీఐలను సమర్థించుకున్న అధికార పక్షం చైనాలో చిల్లర వర్తకంలో 100% ఎఫ్డీఐలకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేసింది. కేవలం 53 నగరాలు మాత్రమే ఎఫ్డీఐలకు అర్హత సాధించినందువల్ల ప్రభావం అంతగా ఉండబోదని మంత్రి కపిల్ సిబల్ అన్నారు. ఎఫ్డీఐలను కొన్ని రాష్ట్రాలే కోరుకుంటున్నాయని, కేవలం 18 నగరాలపై మాత్రమే ప్రభావం ఉంటుందని సిబల్ అన్నారు. लागू होना है तो केवल 18 शहरों में होगा और अगर 18 शहरों में लागू होगा तो हिंदुस्तान बिक जाएगा. सारी हम अमेरिका को बेच देंगे. वॉलमार्ट हिंदुस्तान का कब्जा कर लेगा. मैं समझता हूं कि ये बढ़ा चढ़ा के बात हो रही है. मैं आपसे पूछना चाहता हूं कि जब आपने 2004 में आपने निर्णय लिया और 2009 में बदला, आप बताइए क्यों बदला, कैसे बदला और किस वजह से बदला? आप बताइए. हमारी पार्टी किसान के साथ है, उपभोक्ता के साथ है, छोटे एमएसएमई सेक्टर के उद्योग के साथ है, जो युवा लोग हैं जिनको इसके द्वारा नौकरियां मिलेगी उनके साथ है. आप केवल बिचौलियों के साथ हैं. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఎఫ్డీఐలు దేశ భవిష్యత్తుకు మంచివి కావన్నారు. నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. सोनिया जी से कहेंगे, राजीव जी गांधी और आप भी सोनिया जी गांधी हो, आप भी हैं, गांधी के नाम हैं, तो कब से कब गांधी को मत बताइए. गांधी की बात मानिए. गांधी इसके विदेशी स्वदेशी के पक्ष में थे, विदेशी के खिलाफ थे. किसी स्तर पर हम अपना गरीब, किसान, मजदूर, दुकानदार के बीच स्वदेशी चाहते थे. गांधी विदेशी नहीं चाहते थे. आप स्वदेशी भूल रहे हैं और विदेशियों को ला रहे हैं. ఎఫ్డీఐల అంశంపై బుధవారం ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం లోక్సభలో ఎఫ్డీఐలకు అనుకూలంగా 261 మంది సభ్యులు, వ్యతిరేకంగా 218 మంది సభ్యులు ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకూల ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ 206, డీఎంకే 18, ఆర్జేడీ 4,
జేడీఎస్ 3, ఇతరులు 30 ఉన్నాయి. డీఎంకే ఎఫ్డీఏలను వ్యతిరేకిస్తున్నా ఓటు మాత్రం అనుకూలంగానే వేస్తానని ఇప్పటికే తేల్చి చెప్పింది. వ్యతిరేకుల విషయానికి వస్తే ఎన్డీఏ 152, వామపక్షాలు 24, తృణమూల్ కాంగ్రెస్ 19, ఏఐడీఎంకే 9, బీజేడీ 14 ఓట్లు ఉన్నాయి. ఎస్పీ, బీఎస్పీల నిర్ణయం కీలకంగా మారింది. ఈ రెండు పార్టీలకు 43 సీట్లున్నాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఎఫ్డీఏలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో అనుకూలంగా ఓటేసే అవకాశాలు దాదాపు లేనట్టే. కాకపోతే ఓటింగ్ నుంచి వైదొలిగి యూపీఏను ఒడ్డున పడేసే అవకాశం ఉంది. బీఎస్పీ కూడా ఎఫ్డీఏలను వ్యతిరేకిస్తున్నా ఓటింగ్ విషయంపై మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.